ఇప్పుడు చూపించిన గుడి అంతా మాడి ఓన్గా 8 ఇయర్స్ కట్టాడండి. ఇది బాగ్రాపేట తలకోన సైడు బండకాడపల్లి అనే ఊరి దగ్గర ఉందండి. 8 ఇయర్స్ కష్టపడి తను కట్టించుకుని దేవుడు కల్లోకి వచ్చి ఇట్లా కట్టమని చెప్పాడు. సో ఇలా కట్టాడండి మా ఫాదరు. సో ఇది గురు పౌర్ణమి పూజ రోజు అనమాట, ముందు రోజు. సో ఇలా మొత్తం డెకరేషన్ చేసాము. వ్యూ చాలా బాగుంటుందండి. మీలో ఎవరికైనా నచ్చితే తప్పకుండా ఈ టెంపుల్కి రండి. ఈయన పూజారి అనమాట. సో ఇలా ఉంది టెంపుల్, పాలరాయితో కట్టాడండి. దేవుడు ఊరికి ఎవరి దగ్గర కట్టించుకోడు కదండి. సో తనకి ఎవరిపైన అభిమానం ఉంటుందో వాళ్ళకి వచ్చి కనిపించి వాళ్ళ దగ్గర నెరవేర్చుకుంటాడు తన కోరికలన్నీ. సో ఇలా ఈవినింగ్ చాలా రష్గా ఉండిందండి, భక్తులు. చాందిని బండి ఇవన్నీ ఫంక్షన్స్ జరిగాయి. మార్నింగ్ 5:30 నుంచి నైట్ 11 వరకు జరిగిందండి పూజ. ఫుల్ జనాలంతా వచ్చారు. ఇక్కడ కోలాటాలు, చెక్క భజనలు జరుగుతున్నాయండి. ఊరేగింపు మా ఊరు ఎర్రవరపాలెం ఊరేగించాము. ఇది 12-12:30 అరౌండ్ అలా అవుతుంది టైం అనమాట. ఫుల్ వీడియో లెంత్ చాలా ఉందండి, నేను కొంచెం షార్ట్ కట్లో పెట్టాను అనమాట. అరౌండ్ 5,000 to 3,000 4,000 పీపుల్స్ వస్తారు ప్రతి ఇయర్ భక్తులు చాలామంది వస్తారండి గుడికి. మరికొన్ని వీడియోస్తో మీ ముందుంటానండి. సో ఇలా ఈ నైట్ టైం ఇలా పూజ అయిపోయినాక ఇలా ఊరేగింపుకి స్టార్ట్ అయింది చాందిని బండిది. మేము కూడా 2 అలా అవుతుందన్నమాట, వెనకంటే వెళ్ళాము. ఇది మార్నింగ్ అనమాట. ఇంటి ముందర ఇలా చాందిని బండి దగ్గర టెంకాయ కొట్టుకుంటున్నాము.